మణమ్మా, సార్ చెప్పిన మెనూ అంతా చేసినట్టే కదా? చేశాను సార్. ఏం మిస్ కాలేదుగా? అలాంటిది ఏం లేదు సార్. ఇదిగో ఖర్చులు కొంచుకో. పర్లేదు సార్. ఇదిగో ఉంచుకో. నాకు అక్కర్లేదు సార్. నాకు కావాల్సిన జీతం ఝాన్సీ అమ్మగారు ఇస్తున్నారు, నాకొద్దు. పని మనిషి అయినా కూడా రోషానికేం తక్కువ లేదు. ఇదంతా అత్త ఇచ్చిన చనువే. అత్తయ్య చనువు ఇచ్చినా నువ్వు కూడా గట్టిగా పట్టుకోవాలి. అది నీకు అసలు రావటమే లేదే. ఏంటి నాన్న, పార్టీ సెటప్ అంతా బ్రహ్మాండంగా ఉంది. పార్టీ ఏనమ్మా, ఈరోజు ఎంత పెద్ద విజయం సాధించాం, అది సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? ఏది నాన్న, బంగారుని ఇంటి నుంచి పంపించేసినందుక? అవును, ఇక మీదట అది ఇంటి ఛాయలకే రాదు. మనకి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అది నిజమే. సరేరా, మనం తిందాం. తీసుకో. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందన్న బాధలో ఝాన్సీ అమ్మ లోపల అంత బాధలో ఉన్నారు. మాత్రలు వేసుకోవడం లేదు. దాని గురించి ఎవరైనా కంగారు పడుతున్నారా? పార్టీ అని సంతోషంగా తింటున్నారు. మనస్సాక్షే లేదు. ఛ! అన్నయ్య, ఇక మీదట బంగారి వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా? దొంగ అని ముద్ర వేశాం మీనా. అలాంటి పేరు పడ్డాక వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటారా? అత్తయ్య అనుకున్నా అది జరిగే పని కాదు. కాదని తిరిగి వచ్చినా మనం ఊరికే వదిలేస్తామా ఏంటి? అన్నయ్య, ఎలా మీరు అసలు ఇంత దూరం ఆలోచించగలుగుతున్నారు? ఏదో అల్లుడు కోసం నేను పడుతున్నా. మరి కాకపోతే అది పోటీలో గెలుచుకుంటూ పోతే మా అల్లుడు ఇక్కడ చప్పట్లు కొడుతూ నుంచోవాలా? అది ఇక మీదట ఇక్కడే కాదు, ఎక్కడ ఎవరి దగ్గరికి పనికి పోకూడదు. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఇది దొంగని ముద్ర చూపించి అక్కడి నుంచి గెంటించేస్తాం. నాన్న, బావ చూస్తున్నారు. అల్లుడు రా, అల్లుడు తిందాం రా. మావయ్య, ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. ఏం లేదు అల్లుడు, రా అల్లుడు తిందాం రా. బంగారి గురించి మీరేదో మాట్లాడుతున్నారు. అదే తను వెళ్ళిపోయింది కదా, ఇంకా రూట్ క్లియర్ కాలేదు, అదే చెప్తున్నాను. దాని గురించి ఇప్పుడు ఎందుకు అల్లుడు, తిందాంరా. అంటే మీరు ప్లాన్ చేసి బంగారిని ఇంటి నుంచి పంపించేశారు అంతేగా? చచా, దాని వంకర బుద్ధి వల్ల అది వెళ్ళిపోయింది. మనమేం చేయనే లేదు కదా. తక్కువ జీతానికి చేస్తారు కదా, అందుకే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అల్లుడు. దాని బుద్ధి సరిగ్గా లేదు, అది వెళ్ళిపోయింది. నువ్వెందుకు ఫీల్ అవుతావు అల్లుడు? రవి, అక్కడ చూడు, నీకిష్టమైనవన్నీ చేయించాను. రా తిందాం. రా ప్లీజ్ కన్నా, రా. అల్లుడు. బావా,